ఐకా స్టార్ అల్లు అర్జున్ గారు ఇండియాలోని హ్యాండ్సమ్ యాక్టర్స్ లలో ఒకరు. పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ కాదు, పాన్ వరల్డ్ స్టార్ అయిపోతాడు. ఇప్పుడు పుష్ప 2 మూవీ కోసం అందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో అల్లు అర్జున్ గారి నుంచి రాబోయే మూవీస్ ల గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం పుష్ప 2 గురించి మాట్లాడుకుందాం. పుష్ప 2 లో కూడా సేమ్ క్యారెక్టర్స్ మనం చూడడానికి లభిస్తుంది, కానీ పుష్ప 2 లో కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా మనకు చూడడానికి లభిస్తుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయ్యి రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ చేస్తుంది. పుష్ప నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అయిపోయింది. అయితే పుష్ప ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అయిపోయాడు. ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది. అయితే పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న రాబోతుంది, అంటే ఇంకా 4 రోజుల్లోనే రిలీజ్ అవ్వబోతుంది. టికెట్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయిపోయింది. మీలో ఎంత మంది బుక్ చేసుకున్నారు? ఇప్పుడు ఇది పాన్ ఇండియాలోనే కాదు, పాన్ వరల్డ్ లో రిలీజ్ అవ్వబోతుంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీలో కూడా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ ఎన్ని కోట్లు సంపాదిస్తుందో కింద కామెంట్ చేయండి. అల్లు అర్జున్ తర్వాత మూవీ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక మైథాలజికల్ థ్రిల్లర్ మూవీగా ఉండబోతుంది. దీనిని త్రివిక్రమ్ గారు తీస్తున్నారు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో అలావిగుట్టపురంలో మూవీ వచ్చింది. ఆ మూవీ 200 కోట్లు సంపాదించింది. అయితే ఈ మూవీని హిందీలో సహజాత అని కార్తిక్ ఆర్యన్ గారు తీశారు, కానీ అక్కడ ఆ మూవీ ఫెయిల్ అయింది. పుష్ప కంటే ముందు ఈ మూవీ అల్లు అర్జున్ కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. అయితే వీరి కాంబినేషన్ లో మరొక మూవీ రాబోతుంది. ఈ మూవీలో అల్లు అర్జున్ కి జోడీగా శ్రీలీల నటించబోతుంది. ఇప్పటికే కిసింగ్ సాంగ్ లో వీళ్ళ జోడీ మనం చూసాం. అయితే ఈ మూవీలో వీళ్ళిద్దరి కాంబినేషన్ మనం చూడబోతున్నాం. ఈ మూవీ షూటింగ్ 2025 నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. అయితే ఈ మూవీని 2025 చివరిలో మనం చూడబోతున్నాం. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ గారు కొరటాల శివ గారితో పనిచేయబోతున్నారు. కొరటాల శివ గారు రీసెంట్ గా దేవరా మూవీతో హిట్ కొట్టారు. ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ 2020లోనే జరిగింది. అయితే రీసెంట్ గా దేవరా మూవీ సక్సెస్ మీట్ లో కొరటాల శివ గారు దీని గురించి అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఈ మూవీ యొక్క షూటింగ్ దేవరా 2 మూవీ తర్వాత స్టార్ట్ అవ్వబోతుంది. ఈ మూవీని భారీ స్కేల్ లో తీయబోతున్నారు. అయితే ఈ మూవీని 2026లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ తో పాటు అల్లు అర్జున్ గారు మరొక ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అది కూడా తమిళ డైరెక్టర్ అట్లీ గారితో. ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన 2021 నుంచి మాట్లాడుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఈ మూవీలో సమంతని తీసుకుంటున్నారు. అట్లీ గారు జవాన్ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఈ మూవీతో ఆయన హిట్ కొట్టడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. జవాన్ మూవీతో తన పేరుని దేశం మొత్తం గుర్తు చేసుకునేలా చేశారు. ఆ మూవీతో ఆయన 1000 కోట్ల క్లబ్ లో చేరారు. అయితే ఈ మూవీకి 25 కోట్లు తీసుకోబోతున్నారు. అదే విధంగా అల్లు అర్జున్ గారు ఈ మూవీ కోసం 150 కోట్లు తీసుకోబోతున్నారు. అయితే ఈ మూవీ భారీగా 400 కోట్లతో తీయబోతున్నారు. అది కూడా లైకా ప్రొడక్షన్ లో. అయితే మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. దీని తర్వాత మూవీ సందీప్ రెడ్డి వంగా గారి దర్శకత్వంలో ఉండబోతుంది. అయితే సందీప్ రెడ్డి వంగా గారు యానిమల్ మూవీ హిట్ అయిన తర్వాత స్పిరిట్ మూవీని తీయబోతున్నారు. యానిమల్ పార్క్ మూవీ తీసిన తర్వాత అల్లు అర్జున్ గారితో పని చేయబోతున్నారు. ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ 2 సంవత్సరాల ముందే అయిపోయింది. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మూవీలో అల్లు అర్జున్ గారు మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ గారి స్పిరిట్ మూవీ కోసం పనిచేస్తున్నారు. అయితే ఈ మూవీని 2026లో రిలీజ్ చేయవచ్చు. దీని తర్వాత పుష్ప 3 మూవీ ఉండబోతుంది. ఈ మూవీని కూడా సుకుమార్ గారు తీయబోతున్నారు. ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ ఎప్పుడో జరిగింది, ఎందుకంటే పుష్ప 2లో మొత్తం స్టోరీ చెప్పలేదు. పుష్ప 3 కోసం ఇంకా స్టోరీ మిగిలి ఉంది. ఈ మాటని సుకుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ మూవీ కాస్టింగ్ లో అల్లు అర్జున్, విజయ్ సేతుపతి, జగపతి లాంటి యాక్టర్స్ నటించబోతున్నారు. ఈ మూవీని దాదాపు 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత తీయబోతున్నారు. అయితే ఈ 4 సంవత్సరాలలో పైన చెప్పిన మూవీస్ లో షూటింగ్ జరుగుతాయి. దాని తర్వాత ఈ మూవీ మన ముందుకు వస్తుంది. ఈ మూవీ తర్వాత వకీల్ సాబ్ మూవీ తీసిన డైరెక్టర్ తో అల్లు అర్జున్ గారి మూవీ ఉండబోతుంది. అయితే ఈ మూవీ మీద చర్చలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఒకవేళ ఈ కాంబినేషన్ వర్క్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. అయితే ఇవే ఫ్రెండ్స్ అల్లు అర్జున్ గారి మూవీస్. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.